హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక ఘోరమైన న్యూస్ చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం ఉంటే అంత దారుణం. ఒక వ్యక్తి రాజన్న సిరిసిల్ల చందుర్తి మండలంలో పొలం పనులకు వెళ్ళొస్తున్న ఒక మహిళని అత్యంత దారుణంగా కిరాతకంగా హతమార్చి రోడ్డుపైనే హతమార్చి పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను నేనే చంపేశా అంటూ తన ఆయుధాన్ని పోలీస్ ముందు పడేసి ఎలా చంపేసావా అంటే గుడి దగ్గర చంపేశా, ఏం చేశాను, తల తీసేసి వచ్చినా అని చెప్తున్నాడు. అసలు ఎంత ధైర్యం కావాలో ఒక వ్యక్తికి. చంపేయటమే ఒకటైతే గుర్తు తెలియని వ్యక్తి అంటున్నారు, కానీ పాత కక్షలు ఏవో ఉన్నాయని లోకల్ ఎయిడ్స్ కూడా చెప్తున్నారంట. గతంలోనూ వినాయక చవితిలో ఒక వ్యక్తిని హత్య చేసిన నిందితుడు ఇంతకుముందు కూడా ఒక వ్యక్తిని ఈడే హత్య చేశాడంట. ఇటువంటి వ్యక్తులు ఇంత ధైర్యంగా చంపేసి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసి వాళ్ళ ముందు కత్తి పడేసి ఎంత ధైర్యంగా చెప్తూ ఉన్నాడంటే అంత ధైర్యంగా చెప్తారు. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. ఎక్కడ అది చూసారు కదా, ఇంత జరిగిన తర్వాత వాడు చెప్పేది ఎంత దర్జాగా చెప్తూ ఉన్నాడంటే ఏదో గొప్ప పని చేసి వచ్చినట్టుగా, ఏదో అద్భుతమైన కార్యం చేసి వచ్చినట్టుగా, ఎంత దర్జాగా పోలీసుల ముందు నుంచి నేనే చెప్పింది తల తీసేసి వచ్చిన, ఏంద్రా తీసేసి వచ్చేది, అదేమైనా కొబ్బరి పండమా ఇష్టం వచ్చినట్టు నరికి రావడానికి అంటూ పోలీసులే ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ నరికొచ్చిన వ్యక్తి బాడీలో కొద్ది కూడా బెరుకు లేదు, భయం లేదు. పోలీసుల మధ్యకు వచ్చి లొంగిపోయినప్పుడు వాడు చెప్పిన మాటల విధానం చూస్తుంటే వాడికి ఇది అలవాటే అనిపిస్తూ ఉంది. గతంలో కూడా ఒక వ్యక్తిని ఇలాగే చేశాడు, మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే చేస్తూ ఉన్నాడట. ఏం చేద్దాం, ఇటువంటి వాళ్ళని సమాజంలో ఉన్నద్దామా, జైలుకి అంకితం చేసేద్దాం. లొంగిపోతే శిక్ష తగ్గుతుంది, లేదంటే దానికి ఏదో వేరే వేరే కారణాలు చెప్పుకొని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఈ కాలంలో. ఎందుకంటే కోర్టులు కూడా లొంగిపోయిన వ్యక్తికి ఏదో కావాలని చేశాడు, వచ్చి లొంగిపోయాడు, పారిపోలేదు, ఇలా అని కొంచెం శిక్ష తగ్గిస్తాయి అనమాట. ఆ క్రమంలోనే వీళ్ళకి ధైర్యం వచ్చి ఇలా చేస్తున్నారని తెలుస్తుంది. ఇంత దారుణమైన న్యూస్ అయితే అప్పుడప్పుడే చూస్తూ ఉంటాం. సో ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.